హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్వీస్ మామ్. ఇక్కడ నేను అమ్మవారి కోసం నైవేద్యం చేస్తున్నా. ఆర్వీకి యాక్చువల్లీ హెల్త్ బాగాలేకుండే, సో నేను అమ్మవారికి మంచి నైవేద్యం చేసి పంచామృత అభిషేకం చేస్తాను మొక్కుకున్నా అనమాట. దానికోసం చిన్నగా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నా. సో అమ్మవారి నైవేద్యం కోసం వెరీ సింపుల్ అండి. నేను ఇలా ఇది తీసుకొచ్చి 3-4 పీసెస్ అందులో వేసేస్తే కరిగిపోతుంది అనమాట. సో ఇది నేను చేసుకున్న అరేంజ్మెంట్స్. పాలు, పెరుగు, తేనె, నెయ్యి అవైతే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కదా, ఓన్లీ పాలు పెరుగు ఎక్స్ట్రా అనమాట. సో ఇది మా అమ్మవారు. ఫ్లవర్స్ ఏం లేకుండే, నేను అంత పెద్దగా డెకరేట్ చేయలేదు. సో ఆర్వీకి బాగాలేకుండే, సో ఐ షుడ్ గివ్ సమ్ టైం కదా, సో నేను సింపుల్గానే చేశాను. సో ఫ్లవర్స్ పెట్టి అంత హడావుడి చేయలేదు. ఈవినింగ్ 6 o'clock పూజ అంటే ఆ శివయ్యకి చాలా ఇష్టం కాబట్టి ఆ టైంలో మంచిగా అభిషేకం చేసుకుంటా. పంచామృత అభిషేకం రెగ్యులర్గా చేసేదాన్ని ఒకప్పుడు. ఈ మధ్యలో అసలు కుదరట్లేదు, చేయడం లేదు. అంటే ఈ మధ్యలో కాన్సన్ట్రేషన్ అంతా పారాయణం, ఏదో ఒకటి పారాయణం చేయాలి, రామకోటి రాయాలి, దాని మీద ఉండడం వల్ల అభిషేకం మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ ఆర్విక్ బాగాలేదు కదా, సో నేను మొక్కుకున్నా అనమాట. తనకి కొంచెం తగ్గాలి, కొంచెం నార్మల్ అవ్వాలి అని చెప్పేసి మొక్కుకున్నా, పంచామృత అభిషేకం చేస్తాను. సో మనం ఇండివిజువల్గా కూడా మొక్కుకోవచ్చు, అంటే రెగ్యులర్గా చెయ్యాలి అని ఏం లేదు. సో మనకు కుదిరినప్పుడు కంపల్సరీ, ఏదైనా బాగాలేనప్పుడు మన ఆపత్ సమయంలో ఆ టైంలో మొక్కుకున్నా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇలా కంప్లీట్ చేశాను అనమాట నా పూజ. సో ఆర్వి కూడా వచ్చింది అభిషేకం చేసింది. తను కూడా తనకి చాలా ఇష్టం, ఆర్వికి కూడా అభిషేకం అంటే చాలా ఇష్టం. చేస్తుంది, మంచి ఓపిక్గా చేస్తుంది అనమాట. అప్కమింగ్ క్లిప్పింగ్ పెడతాను నేను, మీకు చూడండి. అండ్ కష్టం వచ్చినప్పుడే ఈశ్వరుని గట్టిగా పట్టుకోవాలంటారు చాగంటి గారు. అందుకోసమే నేను ఎప్పుడైనా కష్టం వస్తే ఫస్ట్ హనుమాన్కి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, హనుమాన్ చాలీసా 11 times చేయడం కానీ, లేదంటే ఇలా అభిషేకం చేయడం కానీ, రుద్రాభిషేకం కూడా వెళ్తే మార్నింగ్ 7 o'clock ఉంటుంది టెంపుల్లో. అలా అయినా ఏదైనా దేవుడికి రిలేటెడ్ చేస్తా. నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తా. సో కష్టం వచ్చింది కదా అని పరిగెట్టడం, అటు ఇటు వెళ్ళడం అలా ఏమి ఉండదు. అంటే ఎవరికైనా చెప్పుకోవాలి అలా నాకు అనిపించదు. బట్ నేను ఫస్ట్ వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర, మందిరం దగ్గర కూర్చొని, శివయ్య నాకు కష్టం వచ్చింది, నేనేం చేయాలి అని తను అడుగుతా. ఏదో ఒక విధంగా తను నాకు ఆన్సర్ చెప్తారని అనిపిస్తుంది. సో హనుమాన్కి యాక్చువల్లీ అయితే హార్వీకి ఎప్పుడు బాగాలేకపోయినా, ఎప్పుడు ఫీవర్ వచ్చినా నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను హనుమాన్కి. సో ఈసారి మాత్రం అభిషేకం అనుకున్నాను. సో దట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ సాటర్డే ఆర్ సమ్ ట్యూస్డే వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా కంప్లీట్ చేసి వస్తాను. ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మాత్రం హనుమానే. ఆర్వీ కోసం మాత్రం ఎప్పుడు తనకి బాగాలేకపోయినా, శ్రీనుకు బాగాలేకపోయినా కంపల్సరీ మొక్కునేది 108. మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే మంచిగా అలా మొక్కోండి, 108 ప్రదక్షిణాలు చేస్తా అని చెప్పేసి తగ్గుద్ది. మోస్ట్లీ హనుమాన్ ఉంటే మాత్రం అన్నింటికి వన్ సొల్యూషన్. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం, మీరు ఎవరిని బాగా నమ్ముతారు, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని కామెంట్ చేయండి. దీని ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఆర్వీకి హెల్త్ బాగాలేదని చెప్పా కానీ ఏం జరిగిందో చెప్పలే కదా. ఆర్వీకి సమ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్ ఉండే, ఫుల్ హై ఫీవర్ ఉండే. దానివల్ల హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంది. ఎలా అంటే తన్ని నా పైన పడుకోబెడితే ఆ హార్ట్ బీట్కి నా హార్ట్ బీట్ ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంత హార్ట్ బీట్ చూసాక నాకు చాలా భయం వేసింది, ఆయన చాలా వరీ అయ్యాను. సో నైట్ 2 o'clockకి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఫస్ట్ టైం ఆర్వీని ఎప్పుడు అలా 2 o'clockకి హాస్పిటల్ తీసుకెళ్ళింది లేదు. నేను హాస్పిటల్ చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తాను, బట్ ఈసారి ఎందుకో చాలా సీరియస్ అనిపించింది. అందుకే నైట్ పరిగెట్టుకుంటూ వెళ్ళాం. చాలా భయం వేసింది. ఇంకా అప్పుడు అమ్మవారికి మొక్కుకున్నా, అమ్మ ఏం కావద్దు, యాంటీబయాటిక్స్ అలా ఇవ్వకూడదు, ప్లీజ్ అమ్మ, నేను అభిషేకం చేస్తా శివయ్యకి అని చెప్పేసి అట్లా మొక్కుకున్నా అనమాట. ఆ రోజు నైట్ 2 o'clockకి మొక్కుకున్నా. ఇది మొక్కు అనమాట లాస్ట్. థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.